ఈ క్యూ లైన్ అంతా దేనికో అనుకుంటున్నారా? వైజాగ్‌లో రీసెంట్‌గా స్టార్ట్ చేసిన గ్లాస్ బ్రిడ్జ్‌దే. లిటరల్లీ 3 అవర్స్ వెయిట్ చేస్తే గానీ ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఎక్కలేకపోయాం. ఇది పచ్చి నిజం. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ అయితే నేను కూడా గ్లాస్ బ్రిడ్జ్‌కెళ్దామని చూస్తే దీనికన్నా పెద్ద క్యూ ఉంది. 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా దొరక్కపోయేసరికి రెండో రోజొచ్చి మరీ ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ కోసమే వచ్చాను కైలాసగిరికి. ఇదొచ్చి టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకొనే ఆ క్యూలో ఉన్నారు వీళ్ళంతా. లిటరలీ అండి, ఆ ఎండకి 3 గంటలు అలా నించునేటప్పటికి అసలు మామూలుగా అనిపియలేదు. సగం మంది అయితే నార్త్ ఇండియన్సే ఉన్నారు. మొత్తం ఈ న్యూ ఇయర్ ఎఫెక్ట్‌కో ఏమో గానీ జనాలైతే చాలా హెవీగా ఉంది క్రౌడ్ అసలు. చెప్పాను కదా, ఇది రెండోసారి నేను ఈ క్యూలో నించోవటం. టికెట్ చూడండి, మేము 3 మెంబర్స్ వెళ్ళాము. పర్ హెడ్ 250 రూపీస్ అయితే పడింది. ఈ కంపార్ట్మెంట్లో మనం ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు కనిపించేది ఇది మీరు చూసేది టైటానిక్ వ్యూ పాయింట్. ఇది కట్టక ముందు కైలాసగిరిలో అదే వ్యూ పాయింట్. ఆఫ్టర్ 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మన ఛాన్స్ అయితే వచ్చింది. చూశారుగా, ఈ ఈ ఇనిషియల్ స్పాట్లో వచ్చిందంటే మన చెప్పులన్నీ విప్పేయాలి, షూస్ ఏమైనా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మనకి లెగ్స్కి ఇస్తారు, అవి తొడుక్కొనే మనం వెళ్ళాలి. సాక్స్ ఉంటే ఓకే, లేదంటే ఈ యూస్ అండ్ త్రో సాక్సే మనం వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్యాచ్ని ఎంట్రన్స్ దగ్గర ఉంచుతున్నారు. ఎందుకంటే 3 స్టేజెస్లో మన గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్తున్నారు. మెట్ల దగ్గర ఫస్ట్ స్టేజ్ అయితే, సెకండ్ స్టేజ్ వచ్చి దాని సెంటర్ పాయింట్ దగ్గర. అక్కడ మనకి 3 to 4 మినిట్స్ అయితే టైం ఇస్తున్నారు. మనం హాయిగా అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. అసలు ఎంత క్లియర్గా ఉంది చూడండి గ్లాస్. అసలు చల్లగా కూడా ఉంది. ఈ ఎండకి ఎక్కడ వేడిగా ఉండిద్దాం అనుకున్నారు కానీ చాలా చల్లగా ఉంది. అసలు ఏదో మనం గాల్లో నడుస్తున్నట్టే అనిపిస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అంతసేపు మనం వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది నాకైతే. మీరు ఖచ్చితంగా వైజాగ్లో కనుక ఉండుంటే ఓ గ్లాస్ బ్రిడ్జ్ని అయితే ఒకసారి లుక్ వేసేయండి. ట్రిప్ అయినా ప్లాన్ చేస్తున్నారా సంక్రాంతికి కానీ ఏమైనా వైజాగ్ అయినా కూడా చూడొచ్చు. అంటే ఆ క్యూఏ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా 250 రూపీస్కి మనకి అరౌండ్ 10 మినిట్స్ మనకి టైం ఇస్తారు. అది వచ్చి లాస్ట్ పాయింట్, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది చూసారా అక్కడికి. ఇది మనకి ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా ఎక్సైటెడ్గానే ఉంటున్నారు. ఏదో షేక్ అవుతుంది అని చాలామంది వీడియోస్లో చెప్తుంటే అసలు ఎక్కడబ్బా అని అంటున్నారు, కానీ ప్రస్తుతానికైతే ఎక్కడ ఆ ఫీలింగ్ అయితే రావట్లేదు. కొంతమంది అయితే ఎంతైనా భయం ఉంటుంది కదా, అందుకే రైలింగ్ పట్టుకొని అయితే ఇలా వస్తున్నారు. టోటలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ టైం ఇలా గ్లాస్ బ్రిడ్జ్ కట్టడం. దాంతో ఇండియాస్లోనే క్యాంటిలివర్ బీమ్ ఇది 55 మీటర్స్ అండి. 55 మీటర్స్ అనేది ఏ 3-4 గ్లాస్ బ్రిడ్జ్లు ఉన్నాయి మన ఇండియాలో, ఎక్కడా లేదు అంత లాంగెస్ట్ బ్రిడ్జ్. వర్త్ అంటే వర్త్. ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా షేక్ అవటం స్టార్ట్ అయింది. అందరు అదే ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నారు. పెద్దోళ్ళు అయితే కొంచెం కంగారు పడ్డా, ఏమీ ఇబ్బంది లేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అదే అలా కొంచెం షేక్ అనిపించడమే ఇక్కడున్న స్పెషాలిటీ. అక్కడి నుంచి మనం సిటీ వ్యూ చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఒక పక్కేమో సముద్రము, పచ్చని చెట్లు, కొండ, ఇటు పక్కన మన వైజాగ్ వ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా 2 రోజులు వెయిట్ చేసి వచ్చినందుకు క్యూలో నించొని నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు మటుకు వైజాగ్ ప్లాన్ వేస్తే మటుకు ఖచ్చితంగా చూడండి. ఆ విజువల్స్ అయితే మన ఛానల్లో పెడుతున్నాను, చూడండి. అక్కడ ఇది టిప్ అండి, ఇదే లాస్ట్ అక్కడ గ్లాస్ బ్రిడ్జ్. అక్కడి నుంచి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసమే. టెన్ మినిట్స్ అయితే మీకు ఎప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా
ఫాస్ట్గానే ఎందుకంటే అందరూ ఫొటోస్ తీసుకోవడంలో, వీడియోస్ క్యాప్చర్ చేయడం, ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయడం, ఇలాంటి మంచి మంచి వీడియోలు మన వైజాగ్ వ్లాగ్స్లో వరుసగా వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.